మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 19ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ మరియు ఆసురీ స్వభావాల మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో దైవత్వాన్ని ధిక్కరించి క్రూరంగా ప్రవర్తించే వారి గతి ఏమవుతోందో అర్జునుడికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తానహం ద్విషతః క్రూరాన్స్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభానాన్ ఆసురీష్వేవ యోనిషు. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నన్ను ద్వేషించేవారు, క్రూరమైన పనులు చేసేవారు మరియు మానవులలో అధములైన వారిని నేను ఈ సంసారమనే సముద్రంలో పదే పదే అశుభకరమైన ఆసురీ యోనులలో అంటే రాక్షస జన్మలలోకి నెట్టివేస్తాను. ఇది భగవంతుడిచ్చే శిక్ష కాదు, వారి కర్మల యొక్క సహజ ఫలితం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెబుతుందంటే, మన చేతలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ద్వేషం, క్రూరత్వం, అహంకారం వంటి ఆసురీ గుణాలు మన ఆత్మను కింది స్థాయికి తీసుకువెళతాయి. ఇది ఒక హెచ్చరిక లాంటిది. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామో దాని ఫలితం కూడా అలాగే ఉంటుందని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. మన ప్రతి ఆలోచన, ప్రతి చర్యకు ప్రాముఖ్యత ఉంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన మనస్సులో ఇతరుల పట్ల అసూయ లేదా ద్వేషం కలిగినప్పుడు దాని పర్యవసానాలను గుర్తు చేసుకోవాలి. మన మాటలతో గాని చేతలతో గాని ఇతరులను బాధ పెట్టకుండా జాగ్రత్త పడాలి. మన చుట్టూ ఉన్నవారిలో మంచిని చూస్తూ ప్రేమ, కరుణ, దయ వంటి దైవీ గుణాలను పెంపొందించుకోవాలి. అదే మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.